లాస్ట్ వీడియోలో నేను టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ టాపిక్స్ గురించి 2 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్లోనే టైప్ 3 మోడల్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ మనం క్వశ్చన్ కంప్లీట్గా నీట్గా అర్థం చేసుకుందాం. ఓకే, A and B complete a piece of work in 10 and 15 days respectively. A and B start work together and after 2 days A left the work. Then calculate in how many days work will be completed. ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారంటే ఏ వచ్చేసి ఒక పీస్ ఆఫ్ వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేసిందంట, బి కూడా సేమ్ ఒక వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేసిందంట. అక్కడ ఇచ్చిన డేటాని నేను ఇక్కడ రాశాను. అండ్ ఏ అండ్ బి స్టార్ట్ వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ ద వర్క్. అంటే ఫస్ట్ 2 days ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేశారు. 2 days తర్వాత ఏ వర్క్ చేయకుండా మధ్యలో ఆపేసింది, బి ఒక్కటే వర్క్ చేసిందనమాట. సో వాళ్ళు ఏమడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి వర్క్ ఎంతనో తెలియదు. సో మీకు ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పాను, టోటల్ వర్క్ని కనుక్కోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్కి ఎల్సిఎం చేయాలి. అదే ఇక్కడ నేను చేశాను. ఇక్కడ 10-15 days కదా, దీనికి ఎల్సిఎం 30. ఈ ఎల్సిఎం వచ్చినదే టోటల్ వర్క్ అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ వర్క్ వచ్చేసి ఏంటి, 30 యూనిట్స్ అన్నది టోటల్ వర్క్. సో ఇండివిజువల్గా 1 డేలో ఎన్ని యూనిట్స్ చేయగలుగుతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు, ఏ వచ్చేసి ఈ 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తుంది అన్నారు. సో 1 డేలో ఎంత చేస్తుంది అంటే ఏం చేస్తాం, వర్క్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇట్ టేకెన్. అంటే 30/10 ఎంత, 3 యూనిట్స్ కదా. సో 1 డేలో ఏ వచ్చేసి 3 యూనిట్స్ చేస్తుంది. సేమ్ అలాగే బి కూడా 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తుందో తెలుసుకుందాం. టోటల్ వర్క్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ బి టేకెన్ ఎంత, 30/15 ఈక్వల్స్ 2 యూనిట్స్. 1 డేలో బి వచ్చేసి 2 యూనిట్స్ చేస్తుంది. ఇద్దరు కలిపి 1 డేలో ఎన్ని యూనిట్స్ చేస్తారంటే వాటిని యాడ్ చేయడమే, 3 + 2 5 యూనిట్స్ చేస్తున్నారు. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా టైమ్ అండ్ వర్క్లో ఇలాంటివి ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది టోటల్ వర్క్ ఎంత. సో దానికోసం ఎల్సిఎం చేస్తాం. ఆ తర్వాత పర్ డేలో ఎన్ని చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు అని తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇద్దరిని కంబైన్ చేస్తాం వాళ్ళ టోటల్ వర్క్ని. సో ఆ తర్వాత ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో చూస్తే, ఏ అండ్ బి ఇద్దరు కలిసి 2 days వర్క్ చేశారు అన్నారు కదా. 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు ఇద్దరు కలిపి, 5 యూనిట్స్ కదా. సో 2 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తారంటే ఏం చేస్తాం, మల్టిప్లై బై 2నే కదా, 5 × 2. 1 డేకి 5 యూనిట్స్ అయితే 2 daysకి ఎంత అంటే 5 × 2 10 యూనిట్స్. సో ఇద్దరు కలిపి 10 యూనిట్స్ చేశారనమాట. 10 యూనిట్స్ వర్క్ చేసేసారు ఇద్దరు. ఇంకా తర్వాత రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది, టోటల్ వర్క్ వచ్చేసి 30 యూనిట్స్. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 30 - 10 20 యూనిట్స్ అనేది రిమైనింగ్ వర్క్. ఈ 20 యూనిట్స్ వరకు ఇంకా వర్క్ ఉందన్నమాట. కానీ ఏం చేసింది, ఈ 10 యూనిట్స్ ఇద్దరు కలిసి చేశారు, ఏ వచ్చేసి మధ్యలోనే లెఫ్ట్ అయిపోయింది, బి ఒక్కటి 20 యూనిట్స్ని చేసిందనమాట. సో 1 డేలో బి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేస్తుంది ఇక్కడ చూస్తే 2 యూనిట్స్. సో ఈ 20 యూనిట్స్ని బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలదు అంటే ఏం చేస్తాం, వర్క్ బై పర్ డే వర్క్. సో 20/2 చేస్తే 10 days. బి 10 daysలో ఈ 20 యూనిట్స్ని కంప్లీట్ చేస్తుంది. సో క్వశ్చన్లో ఏమడిగారు, దెన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. సో ఫస్ట్ 2 days ఇద్దరు కలిపి వర్క్ చేశారు, అది 10 యూనిట్స్ వర్క్. ఇక్కడ 2 days, మిగతా 20 యూనిట్స్ని బి వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేసింది, 10 daysలో. సో ఇక్కడ 2 days దీన్ని ప్లస్ 10 daysని యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నాడు కదా, ఇద్దరు కలిపి 2 days ప్లస్ 20 యూనిట్స్ వర్క్ని బి 10 daysలో కంప్లీట్ చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటే ఈ 2ని యాడ్ చేయాలి, 2 daysని 10 daysని. ఓకేనా, సో 12 days అనేది ఆన్సర్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇలాగా గ్రాఫ్ లైన్ గీసుకుంటాం. లైన్ గీసుకొని ఇట్లా తీసుకున్న తర్వాత ఏ + బి కలిపి ఎన్ని డేస్లో చేశారు, ఇంకా రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని, ఇలా సాల్వ్ చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైనట్టుంది.
సో లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ని చదువుదాం. A and B can complete a work in 10 days and 15 days respectively. A and B started working together, but after some time A left the work and the whole work will complete in 9 days. Then calculate after how much time A left the work. ఇక్కడ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్లో ఏమిచ్చాడు, మొత్తం వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అన్న ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఏమిచ్చాడు, ఇక్కడ మొత్తం వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చేసారు 9 days. బట్ వాళ్ళు ఏమడిగారు, దెన్ క్యాలిక్యులేట్ ఆఫ్టర్ హౌ మచ్ టైం ఏ లెఫ్ట్ ద వర్క్. ఎన్ని డేస్ తర్వాత లెఫ్ట్ అయింది అన్నది క్వశ్చన్. ఇక్కడేమో ఎన్ని డేస్ తర్వాత లెఫ్ట్ అయిందని క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. బట్ వాళ్ళు అడిగింది ఏంటంటే ఎన్ని డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అని. ఇది ఇక్కడ మాత్రం వాళ్ళు డేస్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అని. బట్ ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత లెఫ్ట్ అయింది అన్నది మనకే ఇచ్చేసాడు అనమాట టాస్క్. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటాను రాసుకుందాం. A and B కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days and 15 days అన్నాడు కదా. ఏ వచ్చేసి 10 daysలో కంప్లీట్ చేస్తుంది. ఏ వర్క్ అంటే మనకు తెలియదు, నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా ఫస్ట్ వీడియో నుంచి. వర్క్ అంటే దానికి ఎల్సిఎం చేయాలి. 10కి 15కి 10 15 ఎల్సిఎం వచ్చేసి 5 2s 10 5 3s 15. ఎల్సిఎం ఎంత, 5 2s 10 10 3s 30 అనేది ఎల్సిఎం కాబట్టి ఇదే టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ వచ్చేసి 30. బి 15 daysలో ఈ 30 units కంప్లీట్ చేస్తుంది. ఏ వచ్చేసి 30 unitsని 10 daysలో. సో పర్ డేకి ఎంత అంటే 30/10 కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. 3 units. 30/15 2 units. ఇద్దరు 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు, A + B 5 units. ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఇట్లా హౌ మెనీ డేస్ లెఫ్ట్ అన్న టాపిక్ వస్తేనే ఇట్లా గ్రాఫ్ గీసేసుకోండి. ఫస్ట్ ఇనిషియల్గా ఇద్దరు కలిపి వర్క్ చేశారు కదా, గ్రాఫ్ గీసాను. ఇనిషియల్గా ఎన్ని డేస్ వర్క్ చేశారో మనకు తెలియదు, బట్ ఇద్దరు కలిసి అప్ టు సర్టెన్ టైం వర్క్ చేశారు, ఇంతవరకు అనుకుందాం. బి వచ్చేసి రిమైనింగ్ వర్క్ బి ఒకటే చేసింది. ఇక్కడ చెప్పారు కదా ఏ లెఫ్ట్ ద వర్క్ అన్నాడు. ఏ వచ్చేసి లెఫ్ట్ అయింది, ఓన్లీ బి ఒకటే వర్క్ చేస్తుంది ఆఫ్టర్ సర్టెన్ టైం. ఆ టైం ఎంతనో మనకు తెలియదు, ఎన్ని డేస్ తర్వాత లెఫ్ట్ అయింది అని. అదే వాడు క్వశ్చన్లో కనుక్కోమన్నాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ టోటల్ వర్క్, ఈ 30 units వర్క్ని కంప్లీట్ చేయడానికి 9 days పడుతుందని వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్లో హింట్ ఇచ్చాడు, 9 days అని. సో ఇండివిజువల్గా వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో పర్ డే కనుక్కున్నాం. 3 2 units. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వర్క్ చేసేది ఎవరు, బీనే కదా. స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి 9 days పడుతుంది అన్నాడు. ఫస్ట్ డే నుంచి టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 9 days అన్నాడు. సో స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి 9th day వరకు కంటిన్యూస్గా ఎవరు వర్క్ చేస్తుంది, బి. ఏ వచ్చేసి మధ్యలో లెఫ్ట్ అయింది, ఎన్ని డేస్ తర్వాత లెఫ్ట్ అయిందో అదే క్వశ్చన్ అనమాట. బట్ బి మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా 9th day వరకు వర్క్ చేస్తుంది కదా. ఆ 9 days వర్క్ చేస్తుంది కాబట్టి ఒక్క డేకి ఎన్ని యూనిట్స్ చేయగలుగుతుంది, బి 2 units. అలా 9 days అంటే ఎన్ని యూనిట్స్ వర్క్ చేయగలదు, డేకి 2 units అయినప్పుడు 9 daysకి ఎన్ని యూనిట్స్ చేయగలదు, 18 units కదా. 9 × 2 18 units వర్క్ కంప్లీట్ చేయగలదు. బట్ టోటల్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ ఉంది, 30 units. ఆల్రెడీ ఎల్సిఎం చేసి మనం కనుక్కున్నాం. ఇందులో 30 unitsలో 18 units బీనే కంప్లీట్ చేసేస్తుంది. రిమైనింగ్ 30 - 80 ఎంత, 12 కదా. ఆ 12 units బి ఏ ఒకటి కంప్లీట్ చేస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు బి వర్క్ చేసింది 9 days కాబట్టి డేకి 2 units తరపున మొత్తం 9 daysకి 18 units వర్క్ చేసేసింది బి. రిమైనింగ్ 12 units ఖచ్చితంగా ఏనే చేసి ఉంటుంది, ఛాన్స్ ఏనే కదా ఇంకా చేసేది. బి వర్క్ ఎంతనో తెలుసుకున్నాం, ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేసింది ఇక్కడ, ఏ కదా. ఏ అనేది 12 units వర్క్ని కంప్లీట్ చేసింది. అది ఎన్ని డేస్కో మనకు తెలియదు. సో ఎన్ని డేస్కి అని కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, టోటల్ వర్క్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ డన్ ఇన్ 1 day. ఏ వచ్చేసి 3 units కంప్లీట్ చేస్తుంది డేకి. అలా 12 units వర్క్ ఉన్నాయి, డేకి 3 units అయినప్పుడు
టోటల్ యూనిట్స్ వచ్చి 12 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. 12/3 చేస్తే మనకి ఎన్ని డేస్ తీసుకుందో తెలుస్తుంది కదా, 4 డేస్. సో 4 డేస్ తర్వాత ఏ అనేది లెఫ్ట్ అయింది. ఓకేనా, ఐ థింక్ యూ గాట్ ఇట్. 4 డేస్ వర్క్ చేసి అంటే 12 యూనిట్స్ ఏ కంప్లీట్ చేసింది, బి వచ్చేసి 18 యూనిట్స్, ఇద్దరు కలిపి 30 యూనిట్స్ టాలీ అయింది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. ఐ విల్ సే ఇన్ జిస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒక వర్క్ లాగా లైన్ గీస్తాము. గీసిన తర్వాత ఫస్ట్ సర్టెన్ టైం వరకు ఇద్దరు కలిసి వర్క్ చేశారు, A+B ఎంతవరకో తెలియదు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బి ఒక్కటే వర్క్ చేసింది, ఏ లెఫ్ట్ అయ్యి. అట్లా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టాయో వాళ్ళు హింట్ ఇచ్చాడు, దీన్ని బట్టే తీసుకోవాలి 9 డేస్ అని. సో ఇక్కడ చూసుకుంటే A+B, ఇక్కడ B, ఇక్కడ వరకు A+B కలిసి వర్క్ చేసా, ఇక్కడ ఓన్లీ B అనమాట. దీంట్లో చూస్తే స్టార్టింగ్ డే 1 నుంచి డే 9 వరకు B లెఫ్ట్ అవ్వకుండా వర్క్ చేసింది. సో ఇక్కడ చూసాం మనం ఆల్రెడీ, B 1 డేకి 2 యూనిట్స్ అయినప్పుడు 9 డేస్కి 18 యూనిట్స్, రిమైనింగ్ యూనిట్స్ 12 యూనిట్స్. ఖచ్చితంగా ఇది ఏనే చేసి ఉంటుంది. సో 12 యూనిట్స్, 1 డేకి 3 యూనిట్స్ ఏ చేస్తుంది. సో 12/3 చేస్తే 4 డేస్. ఈ 4 డేస్ 12 యూనిట్స్ చేసేసి నాకు సాల్వ్ అయిపోయిందమ్మా అని ఇంకా నువ్వే చేసుకో బీక్ అని లెఫ్ట్ అయిపోయింది. అదే వీడి క్వశ్చన్లో అడిగాడు ఏమని, దెన్ క్యాలిక్యులేట్ ఆఫ్టర్ హౌ మచ్ టైం ఏ లెఫ్ట్ ద వర్క్, ఎంత టైం తీసుకున్న, ఎన్ని డేస్ వర్క్ చేసి లెఫ్ట్ అయింది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్, 4 డేస్ ఇస్ ద ఆన్సర్. ఇలా సాల్వ్ చేయాలి. ఐ థింక్ ఈ 2 క్వశ్చన్స్ ఆర్ సిమిలర్, బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్లో కొంచెం ట్విస్ట్ చేశాడు, అదొకటి అబ్జర్వ్ చేయాలి. సో 2 మోడల్స్ మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్టుంటే సేమ్ అదే మోడల్లో ఈ మోడల్ సెకండ్ క్వశ్చన్ చెప్పాను కదా, ఇదే మోడల్లో ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో దీనికి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.